హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు మీడియా. నేను నాయుడు యాదవ్. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది తెలుసుకోవాలనే ఉత్కంఠ సహజ సిద్ధం. అయితే 2024లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒకసారి గమనించుకుంటే 2019 జిల్లాల వారీగా లెక్కేసుకుంటే 2019లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది, ఇప్పుడు ఆ ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏ పార్టీకి పడబోతుంది, జనసేన ప్లస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏంటి, అసలు 2019లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చిందో జిల్లాల వారీగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియో చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక నలుగురికి షేర్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీభత్సంగా గాలి వీచిన నేపథ్యంలో 151 స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరౌండ్ 50% ఓట్ షేర్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆ ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, లేదంటే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తే అధికారంలోకి వస్తాయా, లేదంటే టీడీపీ ప్లస్ జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు అనేది ఒకసారి మనం చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు అందించడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన గెలుచుకున్న స్థానాలు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాక్సిమం 45% యావరేజ్గా చూసుకుంటే అన్ని జిల్లాల్లో చూసుకుంటే 50% ఓట్ షేర్ని యావరేజ్గా రాష్ట్ర వ్యాప్తంగా దక్కించుకున్నప్పటికీ ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఆ పార్టీ ఓట్ షేర్ అనేది ఒకసారి మనం గమనించుకుంటే, ఇక శ్రీకాకుళం జిల్లాలో 49.31 అంటే 49.5%. గత ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% ఓట్ షేర్ని దక్కించుకుంటే టీడీపీ 42.5, జనసేన 3%. సో ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ పెట్టుకుంటే ఈ ఓట్ షేర్ కాస్త 42.5, ఇది అరౌండ్ 3%. అంటే 45% ఓట్ షేర్ కలిసే అవకాశం ఉంటుంది ఈ కూటమికి. జనసేన ప్లస్ టీడీపీకి 45% వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అరౌండ్ 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 5 to 10% ఓటు స్వింగ్ అవుతుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.5% అంటే అరౌండ్ 50% గెలుచుకుందో అందులో 10% మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ 10%ని కనుక జనసేన ప్లస్ టీడీపీ దక్కించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జనసేన పార్టీకి 55% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40%కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయనగరంలో చూసుకుంటే 51.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే 39.5 తెలుగుదేశం పార్టీ, 2.5 జనసేన. ఇప్పుడు జనసేన టీడీపీ కలిస్తే 42% ఓట్ షేర్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. 42 ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత 10% కనుక జనసేన ప్లస్ టీడీపీ ఓన్ చేసుకుంటే 42 ప్లస్ 10 52%. 52% ఓట్ షేర్ని జనసేన ప్లస్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51.5 అంటే 10% కనుక మైనస్ చేసుకుంటే 41.5 అంటే 41%కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి 44.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే 36.5 టీడీపీ, 8.5 జనసేన. ఇక్కడ విశాఖపట్నంలో జనసేన చాలా బలం అని చెప్పొచ్చు. 8.5 ఓట్ షేర్ అంటే ఆ సమస్య కాదు. ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ ఇప్పుడు 2024లో పొత్తు పెట్టుకొని కనుక పోటీ చేస్తే 36, 8, 44 ప్లస్ 45% జనసేన ప్లస్ టీడీపీ
45% ఓట్ షేర్‌ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఇక్కడి నుంచి ఒక 10% గనక ఓట్ షేర్ గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ ప్లస్ జనసేన దక్కించుకుంటే 55% ఓట్ షేర్‌ని జనసేన ప్లస్ టీడీపీ కైవసం చేసుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35%గా పరిమితమయ్యే అవకాశం ఉంటది. సో, అదే విధంగా ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికి 43.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే టీడీపీ 36.5%. అదే విధంగా జనసేన 14.84 అంటే అరౌండ్ 15% ఓట్ షేర్‌తో ఇక్కడ జనసేన చాలా బలంగా ఉంది. అయితే జనసేన ప్లస్ టీడీపీ కలిస్తే ఇక్కడ 50% ఓట్ షేర్‌ని ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత ఒక 5% గనక లాక్కుంటే ఖచ్చితంగా 55% ఓట్ షేర్‌ని 55 నుంచి 60% వరకు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో జనసేన ప్లస్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక వెస్ట్ గోదావరిలో 46.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఉంటే టీడీపీ ప్లస్ జనసేన కలిపి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే 48% టీడీపీ ప్లస్ జనసేన 48% ఓట్ షేర్ ఇప్పుడు ఉన్న పొజిషన్‌లో ఉంటే 48 ప్లస్ ప్రభుత్వ వ్యతిరేకత ఒక 5% నుంచి 10% గనక తెచ్చుకుంటే 55 నుంచి 60% వరకు ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన గెలిచే అవకాశం ఉంటది. ఇక కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసరికి కృష్ణాలో 46.79 అంటే అరౌండ్ 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే గతంలో టీడీపీ 1.5 ఇక్కడ జనసేన పార్టీ 5.5 ఇక టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46.40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5 నుంచి 10% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్‌ని గనక స్వింగ్ చేసుకుంటే జనసేన పార్టీ 50+ ఓట్ షేర్‌తో లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక గుంటూరు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49.9% ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే 47%. ప్రభుత్వ వ్యతిరేకతని ఒక 5% తీసుకున్న 52 నుంచి అరౌండ్ 60 వరకు ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ ఎడ్జ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక ప్రకాశం వచ్చేసరికి 52.5% గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే జనసేన 1.5 టీడీపీ 42.5%. రెండు కలుపుకుంటే అరౌండ్ 44%ని ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన 44% ఇక్కడ ఓటింగ్ ఉంది. సో, ప్రభుత్వ వ్యతిరేకతను గనక ఒక 5% నుంచి 10% లాక్కుంటే అరౌండ్ 55 ఓట్ షేర్‌తో ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. నెల్లూరు చూసుకుందాం. నెల్లూరుకి వచ్చేసరికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54.5% ఇక్కడ ఓట్ షేర్ ఉంటే టీడీపీ 38.5 అదేవిధంగా జనసేన 2% ఓట్ షేర్‌ని దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ అరౌండ్ 41% ఓట్ షేర్‌ని దక్కించుకునే అవకాశం ఉంది. 41% ప్లస్ 10% ప్రభుత్వ వ్యతిరేకతను గనక స్వింగ్ చేయగలిగితే 51+ ఓట్ షేర్‌తో ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ఎడ్జ్‌లో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి కడపలో వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని విధంగా 60+ ఓట్ షేర్‌తో 60+% ఓట్ షేర్‌తో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్‌ని దక్కించుకుంటే టీడీపీ 34% అదేవిధంగా జనసేన 1.5%. ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ ఇప్పుడు కలుపుకుంటే 35% ఓట్ షేర్‌ని దక్కించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతని 5 to 6% గనక స్వింగ్ చేయగలిగితే 40+ ఓట్ షేర్ 40% ప్లస్ ఓట్ షేర్ వచ్చినప్పటికీ ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. కడపలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్ షేర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకొని కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చు. ఇంకా కర్నూలు వచ్చేసరికి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55% ఓట్ షేర్‌ని దక్కించుకుంటే టీడీపీ 38 అదేవిధంగా జనసేన 1.5 రెండు టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే అరౌండ్ 40% ఓట్ షేర్‌ని ఇక్కడ దక్కించుకునే అవకాశం ఉంది. సో 10% ఓట్ షేర్‌ని ప్రభుత్వ వ్యతిరేకంగా 10% ఓట్ షేర్‌ని గనక స్వింగ్ చేయగలిగితే 50% ఓట్ షేర్‌తో ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. అనంతపురం 51.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే టీడీపీ 41.5 జనసేన 2%. రెండు కలుపుకుంటే అరౌండ్ 44% ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. 10% స్వింగ్ చేయగలిగితే 54% ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ 54% ఓట్ షేర్‌తో ఇక్కడ లీడ్‌లో ఉండే అవకాశం ఉంది. చిత్తూరు వచ్చేసరికి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరౌండ్ 43.5% దక్కించుకుంటే టీడీపీ 40% చిత్తూరులో 53.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటే టీడీపీ 39% ఓట్ షేర్ దక్కించుకుంటే జనసేన పార్టీ అరౌండ్ 3%. రెండు కలుపుకుంటే 42% టీడీపీ ప్లస్ జనసేన 42% ఓట్ షేర్‌ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకతని 5 to 10% కనుక స్వింగ్ చేయగలిగితే అబోవ్ 50%తో ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ఎడ్జ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక ఒక్క కడపలో తప్ప ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థవంతంగా టీడీపీ ప్లస్ జనసేన గనక వాడుకుంటే ఒక్క కడపలో తప్ప మాక్సిమం అన్ని జిల్లాల్లో టీడీపీ ప్లస్ జనసేన మెజారిటీ ఆఫ్ అబోవ్ 50% ఓట్ షేర్‌ని దక్కించుకునే అవకాశం ఉంది. సో ఇది గతంలో 2019కి ఇప్పటికి ఏ పార్టీకి ఎంత షేర్ వస్తుంది, ఎంత ఓట్ షేర్ వస్తుంది అనేది ఈ వీడియో. సో మన వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నలుగురికి షేర్ చేసి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ.